కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని యురేనియం శుద్ధి కేంద్రం విస్తరణ పనులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీని విస్తరించడంపై చుట్టుపక్కల ప్రాంతాలైన కేకే కోటాలు, మబ్బు, చింతలపల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక దశాబ్దాలు తరబడి యురేనియం కలుషిత వాయువుతో ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పంట పొలాలపై కాలుష్య జలాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో యురేనియం కారాగార విస్తరణకి శ్రీకారం చుడితే పల్లెల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2017లో ట్రైలింగ్ ప్యాడ్ పనులు ప్రారంభించిన సమయంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎంపీలతో పలు దఫాలుగా చర్చలు జరిపామని, అప్పుడు గ్రామస్తులను ఆదుకుంటామని వారు హామీనిచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రస్తుత అధికారులు విస్తరించి పనులు చేపడితే అడ్డుకుంటున్నామని స్థానికులు హెచ్చరించారు. 10-15 ఏళ్ళు వచ్చినాయి సమస్యలు దాకా అందరికీ ఉన్నాయి. పిల్లలు, చిన్న పిల్లలు నడచలేరు, పెద్దోళ్ళకు బాగలేవు, అందరికీ బాగలేవు. ఎవరికని వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది పోతే మాత్రం తెచ్చుకుంటారు, వేసుకొని గమ్మన అయిపోతారు, పని పోతారు. ఇప్పుడు అదే మాకు భూములు ఉంటే పంటలు పండించుకుంటాం కదా, పంటలు పండేకి ఏమిలా ఫ్యాక్టరీ పెట్టుకుంటే పంటలు పండించుకుందరు, ఏదో బతుకుంటారు. అటాలే ఇటాలే ఎట్లా బతుకుతారు? పంటలే లేకుండా మా వాడు 3 ఏళ్ళ ముందు పంట పెడతానండి, వాడికి ప్రతిసారి నష్టమే. అట్లా ఇంకా అందరికీ అదే పరిస్థితి. ఏమైనా కానీ లెక్క చేసి వాళ్ళు చేసుకోమని, ఏమైనా చేసుకోమని. ఏమన్నా ఇప్పుడు ఎన్నేళ్ళు అయితే 10-15 ఏళ్ళు అవుతాను. లోకల్ బాడీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సిద్ధంగా